నాజీ జర్మనీ అంటే హిట్లర్ గారు జర్మనీ యూదులు మొత్తాన్ని చంపడానికి ప్లాన్ వేశాడు. లక్షల మందిని చంపాడు. అంత దుర్మార్గంగా నాజీ జాతిని నిర్మూలించడానికి హిట్లర్ ప్లాన్ వేస్తే అంత బాధలు పడ్డ వాళ్ళకి తర్వాత రాజ్యం ఇస్తే వాళ్ళు ఎట్లా చంపబడ్డారో అట్లే ఇప్పుడు హమాసులు అరబ్బులను చంపుతున్నారు. వీళ్ళు మర్చిపోయినారా ఏం జరిగిందో? అప్పుడు జరిగిన కథ మీకు చెప్తాను. దాదాపు 30 మంది యూదు పిల్లలకి చదువు చెప్తున్నాడు. జర్మన్ హిట్లర్ జాతి, ఆర్యన్ జాతి అనబడి జర్మన్ చదువు చెప్తున్నాడు. అతను టీచరు. అతనికి ఏ జాతి పట్టదు, నా పిల్లలు గొప్పోళ్ళు కావాలా అనేది అతనికి పెట్టింది. నాజీ సైనికులు వచ్చారు. వాళ్ళకు ఒక గూఢచారి సంస్థ ఉంది, గెస్టపో అని. వాళ్ళు సమాచారం ఇచ్చారు, ఒక జర్మన్ యూదు పిల్లలకు చదువు చెప్తున్నాడనే సమాచారం తీసుకొని వచ్చారు. నువ్వు పక్కకి రా, ఈ పిల్లలందరినీ గ్యాస్ ఛాంబర్లు చంపేయాలన్నారు. తప్పయ్యా, చేయగాకట్ల పసిపిల్లలు ఎందుకటి చేస్తావా అన్నాడు. ఇతను నాజీ వాళ్ళ జాతీయుడు కదా, ఇతన్ని తప్పుకో అంటున్నారు తప్ప ఇతన్నే వంటల్లా. పిల్లలందరూ భయపడిపోయినారు. అప్పటికీ వింటున్నారు చంపేస్తున్నారని. మా టీచర్ ఉన్నాడు కదా ధైర్యంతో ఉన్నారు. క్వశ్చన్ లేదని పట్టుకెళ్ళి గ్యాస్ ఛాంబర్లు వేయాల్సిందన్నారు వాళ్ళు. మీరు అంతగా ఖచ్చితంగా వేయాలనుకుంటే వాళ్ళతో పాటు నేను వెళ్తా అన్నాడు. గ్యాస్ ఛాంబర్లోకి పట్టుకెళ్ళారు. ఇతను గ్యాస్ ఛాంబర్లోకి వెళ్ళాడు. హిట్లర్ వాళ్ళ జాతి మనిషి. పిల్లలు ఆనందపడ్డారు, మా టీచర్ వచ్చినాడు, ఇక మమ్మల్ని ఏం చేయరీలని. దే ఆర్ నాజీలలో. వాళ్ళు యూదులను చంపాలనుకున్నప్పుడు అడ్డం వస్తే వాళ్ళని కూడా చంపేస్తారు. టీచరు పిల్లలు మొత్తం గ్యాస్కి బలైపోయినారు. టీచర్ ఎలాంటి కాన్ఫిడెన్స్ పిల్లలకి ఇస్తాడు అనేది తెలియజేయడానికి కథ చెప్పారు. ఇలాంటి థీమ్తోనే షిండ్లర్స్ లిస్ట్ అనే పేరుతో సినిమా తీశారు. ఈ లిస్టు తయారు చేసిన పరిశ్రమాధిపతి జర్మన్ యూదులతో పనిచేసుకుంటున్నాడు. వీళ్ళందరినీ చంపాలని నిర్ణయించుకుంటే ఇతను తన ఆస్తి మొత్తం అమ్మేసి జర్మనీ సైనికులు లంచాల కింద ఇచ్చి వీళ్ళని కాపాడుతాడు, వేరే దేశం పంపిస్తాడు. చూడవలసిన సినిమా. మానవ జాతి మొత్తం ఒకటే. కులాలు, మతాలు, ప్రాంతాలు, జాతులు మనం సృష్టించుకున్నవే. నువ్వు ఏ కులంలో పుట్టినా, ఏ మతంలో పుట్టినా, ప్రాంతం భాషలో పుట్టినా, నువ్వు మగవానిగా పుట్టినా, ఆడవానిగా పుట్టినా, LGBTQ+, లెస్బియనా, గేనా, బైసెక్షువలా, ట్రాన్స్జెండరా, క్వీరా, ఇంకేదన్నానా, మగాడ కాదిల్లు, ప్రజలు అనేక రకాలు. వీళ్ళందరూ మనుషులే. అందరికీ గౌరవంగా బతికే హక్కు ఈ భూమి మీద ఉంది. ప్రకృతిలో వచ్చిన తేడాలని క్వశ్చన్ చేసే హక్కు మనకు లేదు. నువ్వేమన్నా ప్రశ్నిస్తే మానవులు మరొక మానవుడి మీద తయారు చేసిన సృష్టించిన తేడాల గురించి మాట్లాడాలి తప్ప ప్రకృతి సిద్ధమైన వాటి మీద మాట్లాడే హక్కు మనకు లేదు. అన్నిటిని యాక్సెప్ట్ దెమ్ యాజ్ దే ఆర్. అందరికీ బతికే హక్కు ఉంది. ఈ హక్కుకు భంగం కలిగించినాడు హిట్లర్. ఈరోజు హక్కుకు భంగం కలిగించేటోళ్ళు చాలామంది ఉన్నారు, హిట్లర్ వారసులు, ఆ జాతి ఉన్నోళ్ళు. మన దేశంలో కులం పేరుతో, మతం పేరుతో ఒకరి మీద ఒకరికి రెచ్చగొట్టేళ్ళు అందరూ హిట్లర్ వారసులే. బతికే హక్కు లేదని మాట్లాడితే వీళ్ళకి లేదు బతికే హక్కు, మనకు కాదు అనే విషయం చెప్పడానికి మనకు అద్భుతమైన టీచర్ ఉదంతం అది.